యొక్క మద్దతుదారులు వస్తురని తెలుసుకొని ఆ 22 అవర్స్ ను కాస్త 48 అవర్స్ తీసుకుపోయి నిజాముద్దీన్లో వదిలిపెట్టారు. నిజాముద్దీన్లో వదిలిపెట్టినటువంటి వేలాది మంది మద్దతుదారులకు అక్కడ ట్రాన్స్పోర్ట్ లేకుండా, ఆటోలు లేకుండా, క్యాబులు లేకుండా తీవ్రంగా అనగదొక్కింది, ఉక్కుపాదం పెట్టి భారత ప్రభుత్వం. మరి మీకు ఎందుకు అంత భయం వేస్తుంది భారత ప్రభుత్వానికి? పార్లమెంటరీ వ్యవస్థలో కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి తప్పు చేసినప్పుడు ఆయనను తప్పించి, తొలగించి, డిస్మిస్ చేసి మేము మా క్లారిటీనెస్ ఇది ఉంది, మేము కొత్త ఎగ్జామ్ పెట్టినాం, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం చెప్పడానికి దాంట్లో జరగాల్సిన అవసరం ఎందుకు ఆలోచన చేస్తుంది భారత ప్రభుత్వం. ఇలా బీజేపీ పార్టీ చేస్తున్న ఒక తంతులో మళ్ళీ ఇప్పుడు కాక్రోచ్ పార్టీ చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు విడిగానే ఇంతకుముందు ఎందుకు మేలో ఎందుకు చేసుకోలేదు, జూన్లో ఎందుకు చేసుకోలేదు, జూలైలో ఎందుకు చేసుకోలేదు? వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, వాళ్ళకు ఒక 100 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు వాళ్ళ ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్ ఎందుకు ముందుకు రాలేదు? ఈ మద్దతుదారులు వచ్చినప్పుడే దాంట్లోకి వెళ్ళేసి హై సెక్యూరిటీ ఉన్న విఐపి జోన్లకు వెళ్ళి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. నేను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా నేను ఏమడుగుతున్నానంటే, భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు మొత్తం ఇక్కడ జరుగుతున్న రణరంగాన్ని చూస్తున్నాయి. ఈ రణరంగానికి కేంద్ర బిందువు ఢిల్లీగా ఉన్నప్పుడు, అక్కడ తప్పులు చేసినప్పుడు ఆ మద్దతుదారులను పిలుచుకొని వాళ్ళకు అంశాల వాజుగా విచారణ చేసి చర్చలు జరిపి ఆ చర్చల సారాంశాన్ని ప్రజలకు చెప్పాలి. అక్కడికి పోయినటువంటి ఇప్పుడు ఆతుశోషను కానీ, సరోవ్ను కానీ అరెస్టు చేసిన తరహాలో ఒక ఇలా లడ్డా గారి దగ్గర వేరే వాళ్ళ కేంద్ర మినిస్టర్ల దగ్గర స్పందించి టైం వేస్ట్ చేసి ఎక్కడికి ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పుడు 10 జనపద్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇక్కడ అండి హౌస్ నుంచి మొదలు పెడితే అక్కడ మన పార్లమెంట్ హౌస్ వరకు మొత్తం ఎక్కడికక్కడ మద్దతుదారులను ఉక్కుపాదం పెట్టి భారత ప్రభుత్వం అనగదొక్కుతుంది. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీరు వదిలేయండి, వాళ్ళకు జంతర్ మంతర్ దగ్గర హక్కు ఉంది చేసుకోవడానికి, చేసుకుంటారు. దాంట్లోకి మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు దూరి, ఉద్యమకారులు దూరిరని, బందిపోటులు దూరిరని, ఇదంతా రణరంగం దీంతో ఏమవుతుందంటే విద్యార్థుల అసలు సమస్య పక్కకు పోయి ఇది మొత్తం టోటల్ గా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఈ అంశం అంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. అయితే నేను ఏం చెప్తున్నంటే, ఇప్పుడు పెద్దలు గౌరవంగా గెస్టులు ఏం చెప్తున్నారంటే, అక్కడ నీటి విద్యార్థులు లేరంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడ కూడా అన్యాయం జరిగిన వ్యక్తులు ఉండరు. వాళ్ళకు సపోర్ట్ గా విద్యార్థులు వస్తారు, వాళ్ళకు మద్దతుదారులు వస్తారు, పార్లమెంటరీ వ్యవస్థలో వివిధ పార్టీ నాయకులు వస్తారు. దాన్ని మనం నీటి విద్యార్థులు లేరు, వీళ్ళు ఎవరో ఉన్నారు అనే దానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు టైం తక్కువగా ఉంది, కన్క్లూడ్ చేయండి. నేను చేస్తున్నాను, అదే చేస్తున్నా. ఇప్పుడు ఈ ఢిల్లీ రణరంగం మొత్తం కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది, కానీ క్లియర్ కట్ గా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల సిజే పార్టీ యొక్క మద్దతుదారులు మొత్తం తెలియమంతులు. ఇలా సోషల్ మీడియా ఒక 4వ కన్నుగా తయారైంది, ఎక్కడ ఏం జరిగినా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇలా భారత ప్రభుత్వం కూడా ధర్మేంద్ర ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని తొలగించి క్లోజ్ అయిపోతుంది, తొలగించేసి ఎంక్వైరీ చేస్తున్నాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం అనేది ఒకటి చెప్పాలి. ఇలా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి కూడా చెప్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా సిజే పార్టీకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ ఇన్వాల్వ్ కాకుండా చేసుకుంటే మరొక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.